Hi everyone, welcome to the BA Mastery Academy. So we are the one who provides the real-time BA training in the industry for the both తెలంగాణ అండ్ ఆంధ్ర. బిఏ యొక్క బిజినెస్ అనలిస్ట్ యొక్క రియల్ టైమ్ ట్రైనింగ్ అనేది మనం ఇండస్ట్రీలో ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ సో మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ రైట్ నౌ వర్కింగ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. ఓకే, మీరు కానీ ఒకవేళ సీరియస్గా బిజినెస్ అనలిస్ట్ రోల్ కోసం చూస్తున్నా, లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వద్దాం అనుకుంటున్నా, సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ యూ. సో ఐఎమ్ గోన్ గివ్ యూ అ కంప్లీట్ ఐడియా, అంటే ఎంత ఈజీగా ఉంటుంది అండ్ ఎంత కంఫర్టబుల్ లైఫ్ని మీరు వదిలేసుకుని ఒక ట్రై కూడా చేయకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ రైట్ నో యూ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఈజీ టు క్రాక్ ద బిఏ జాబ్ విత్ ఇన్ 3 months అండి. బట్ ఇక్కడ మీకు కావాల్సింది రియల్ టైం పర్స్పెక్టివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రెండవది, మీరు ఈ 3 months డెడికేటెడ్గా వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. బికాస్ మీ పేరెంట్స్ మీ మీద ఇన్వెస్ట్ చేస్తే రైట్ నో దట్ పొజిషన్ రైట్ నో మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నారు. బట్ అక్కడి నుంచి మీరు ఇంకొక స్టెప్ పైకి రావాలన్నా, లేకపోతే అక్కడి నుంచి మీరు బయటపడి ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్లో మీరు ఉండాలి అన్నా, సో యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఒకవేళ ఈ 3 పాయింట్స్కి మీరు రైట్ అనుకుంటే, సో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు మీకు ఇస్తానండి, హౌ ద ట్రైనింగ్ ఈజ్ గోయింగ్ టు బి అనేది. ఒకవేళ మీకు ఇంకా ఇన్డెప్త్గా మీరు మా యొక్క 5 days వర్క్షాప్లో పార్టిసిపేట్ చేద్దాము అనుకుంటే, సో ఆ యొక్క ఫ్రీ 5 days వర్క్షాప్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ ఫెల్ రియల్లీ ఎస్ దిస్ ఈజ్ అ గ్రేట్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ అ గ్రేట్ ట్రైనింగ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ అనుకుంటే, దెన్ యూ కెన్ జాయిన్. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వాట్ ఈజ్ అ రియల్ టైమ్ ట్రైనింగ్ that we are going to provide. Okay, so we are coining that, right? So real time training బయట ఎక్కడ మీకు లేనిది. సో వేర్ ద బిఏ మాస్టరీ అకాడమీ, వేర్ ద యూనిక్గా మేము ప్రొవైడ్ చేస్తున్న ఈ రియల్ టైమ్ ట్రైనింగ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ మేము ప్రొవైడ్ చేసేది రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అండి. అంటే ఒక స్టూడెంట్ తన ఐటీలో ఉన్నా, లేకపోతే తను ఒక నాన్ ఐటీలో ఉన్నా కూడా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆర్ మూవింగ్ విత్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అనేది మనం పెట్టుకుని వెళ్తున్నాం. సో మీరు ఎక్స్పీరియన్స్ గురించి, మీ గ్యాప్స్ గురించి నో నీడ్ టు వరీ అండి. సో మీరు మా యొక్క టీమ్స్లో, సో మీరు మా యొక్క టీమ్ని అప్రోచ్ అయ్యి, మీరు మా యొక్క వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయ్యి, ఒకసారి మీరు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు ప్రొవైడ్ చేస్తే టీమ్ నన్ను కనెక్ట్ అవుతారు. సో లేదు అంటే మీరే నాతో డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అయ్యి మాట్లాడచ్చు. సో డోంట్ వరీ అబౌట్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ, నాన్ ఐటీ సెక్టర్స్ కానీ, లేకపోతే గ్యాప్ కానీ. సో వీటన్నిటి గురించి మీరు నో నీడ్ టు వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. సో ఫస్ట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఐ నీడ్ టు గెట్ అనేది ఫస్ట్ ఫోకస్ చేయండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో యాజ్ వీ మెన్షన్, సో మేము కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా కూడా బయట మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేసుకోండి, ఎవ్రీబడి ట్రైన్ యూ ఇన్ ద జూమ్లో కానీ గూగుల్లో కానీ ట్రైన్ చేస్తారు. బట్ స్టూడెంట్కి అక్కడ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది తెలియదండి. బట్ వీ ట్రైన్ ఇన్ ద స్టూడెంట్స్ ఇన్ ద టీమ్స్. సో డైరెక్ట్గా మేము టీమ్స్ అప్లికేషన్ తీసుకుని, దాని యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకుని, దాంట్లోనే స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వచ్చేసి అజూర్ బోర్డ్. సో అజూర్ బోర్డ్ అన్న, జీరా అన్న ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రాకింగ్ ద ప్రాజెక్ట్ అండ్ ట్రాకింగ్ ద టాస్క్ దట్ ఆర్ కంప్లీటెడ్ బై ద ఎంప్లాయీస్. సో ఎవరైతే ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరి యొక్క వర్క్ ఎక్కడుంది, వాళ్ళ స్టేటస్ ఎలా ఉంది, ఆ పర్సన్ ఏ టాస్క్ మీద వర్క్ చేస్తున్నాడు, సో ఏ స్ప్రింట్లో ఉన్నాడు, సో ఎన్ని డెలివర్ చేశాడు, ఇంకా ఎన్ని డెలివర్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి అజూర్ బోర్డ్లో రియల్ టైంలో ఏదన్నా కంపెనీ కూడా ట్రాక్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం వర్డ్ డాక్యుమెంట్లో, పెయింట్స్లో స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తే హౌ దే కెన్ మ్యాచ్ విత్ ద రియల్ టైమ్ డెవలపర్స్, రియల్ టైమ్ బిజినెస్ అనలిస్ట్. సో రియల్ టైమ్ బిజినెస్ అనలిస్ట్తో ఇప్పుడు మనం ట్రైన్ చేస్తున్న స్టూడెంట్ నీడ్ టు బి కాంపిటేట్, అంటే పోటీ పడాలి. సో అలాంటప్పుడు మనం ఎటువంటి ట్రైనింగ్ తనకి ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్గా పనిచేస్తున్నారు ఒక ఆవిడ, లేకపోతే ఒక పర్సన్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాడు. సో ఇప్పుడు తను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎవరితో పోటీ పడతాడు, లేకపోతే జాబ్లో ఉన్నప్పుడు ఎవరితో పోటీ పడతాడు, ఒక రియల్ టైంలో బిజినెస్ అనలిస్ట్గా పనిచేసిన ఒక పర్సన్తో పోటీ పడతాడు. అలాంటప్పుడు మనం ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి? సో వాళ్ళకి మన వర్డ్ డాక్యుమెంట్లోని, పెయింట్లోని ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుంటే ఎంతవరకు న్యాయం అది, ఎంతవరకు కరెక్ట్ అది? సో హౌ జస్టిఫై ఇట్ ఈస్? ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్సన్ నేర్చుకోకపోతే అది తన ప్రాబ్లం అవుతుంది.
బట్ మన సైడ్ నుంచి యాజ్ వీ ప్రొవైడింగ్ ది ట్రైనింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద టాప్ నాచ్. అంటే ఎంతవరకు అయితే మన ఇండస్ట్రీలో ఇవ్వగలుగుతామో అంత టాప్ నాచ్ ట్రైనింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అండ్ మూడవదిగా వీఆర్ గోయింగ్ టు ట్రైన్ దమ్ ఇన్ ద యూస్ కేసెస్. సో ఎవ్రీ డే మీకు యూస్ కేస్ ఉంటుందండి. సో యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్. సో మన వెబ్సైట్లో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది. సో మీరు చూసారంటే అక్కడ డైరెక్ట్గా మీరు మన యొక్క డే 1లో ఏం నేర్పుతాము, డే 2లో ఏం ట్రైన్ చేస్తాము, ఆ కింద యూస్ కేసెస్ ఏం ట్రైన్ చేస్తాము అన్నీ కూడా అక్కడ ఉంటుంది. అండ్ అక్కడే మీరు యూ కెన్ జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. లేదంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో కూడా యూ గోనా ప్రొవైడ్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్స్. సో జస్ట్ మీకు ఇది ఇప్పుడు నేను డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాకపోతే మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు డే 1 వర్క్షాప్, డే 2 వర్క్షాప్లు ఇన్ డీటెయిల్గా నేను ట్రైన్ చేస్తాను, చూపించడానికి ఉంటుందండి. ఓకే, సో జస్ట్ గ్లిమ్స్ కింద నేను ఐ జస్ట్ వాంట్ షో యూ. సో ఇది ఆల్రెడీ రన్ అవుతున్న బ్యాచెస్కి. సో వీఆర్ గోనా ట్రైన్ లైక్ దిస్. ఓకే, సో మన కంప్లీట్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ ట్రైనింగ్ సెషన్స్ మీకు డే 1, డే 2 ఇవన్నీ కూడా షెడ్యూల్ అయిపోయి ఉంటాయి. సో దాని ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద టీమ్స్. అండ్ దాని తర్వాత దిస్ ఈజ్ అజూర్ బోర్డ్ అండి. సో బిఏ మాస్టరీ అకాడమీకి సంబంధించింది. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ యూ గెట్ ద ప్రాజెక్ట్స్. మనం ఏవైతే ప్రాజెక్ట్స్ రైట్ ను హ్యాండిల్ చేస్తున్నామో, సో బ్యాచ్ పర్టికులర్ బ్యాచ్ 2, బ్యాచ్ 3 ఏవే బ్యాచెస్కి అయితే ఏ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నామో అన్న దాన్ని బట్టి ఇక్కడ మీకు ఉంటుంది. అండ్ ఆ యొక్క డాష్ బోర్డ్స్ ఇవన్నీ కూడా మీకు ఐ విల్ షో యూ ఇన్ ద వర్క్షాప్లో చూపిస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ షో యూ హౌ రియల్ టైమ్ ట్రైనింగ్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ అనేది మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఈమెయిల్స్ ఇవన్నిటికి కూడా వీ డోంట్ యూస్ ద జీమెయిల్స్ అవన్నీ యూస్ చేయము. సో వీఆర్ యూజింగ్ ద అవుట్లుక్ ఓన్లీ బికాస్ ద అల్టిమేట్ టార్గెట్ ఈస్ వీ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద నార్మల్ ఫేక్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో ఫేక్ కింద ఉండకూడదు. సో ఈవెన్ యూ కమ్ యాజ్ అ ఫేక్ బట్ యూ నాట్ బీ అ ఫేక్ అట్ ఎనీ మోర్ ఆఫ్టర్ యూ గెట్ ద ట్రైనింగ్ ఇన్ ద బిఏ మాస్టరీ అకాడమీ అనేది దట్ ఈస్ అవర్ అల్టిమేట్ టార్గెట్ అండి. సో ఒక రియల్ టైం పర్సన్ కన్నా కూడా మీ దగ్గర ఎక్కువ కంటెంట్ ఉంటుంది. దట్ ఈస్ ఐఎమ్ 100% షూర్ అబౌట్ దట్. ఓకే, ఎందుకోసం అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతానంటే ఐ సీన్ సమ్ అవుట్ సైడ్ ప్రోగ్రామ్స్, అంటే ఐ సీన్ సమ్ అవుట్ సైడ్ ట్రైనింగ్. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ల్యాగ్ అవుతున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసి మనం డిజైన్ చేసిన ప్రోగ్రామ్. అండ్ దట్టు చాలామంది స్టూడెంట్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మేము చేసిన ప్రోగ్రామ్. ఎందుకోసం అంటే చాలామంది స్టూడెంట్స్ బయట ట్రైనింగ్ ఆల్రెడీ తీసేసుకొని మా దగ్గర జాయిన్ అవుతారు. సో వాళ్ళు చెప్తారు, సార్ మేము వాళ్ళ దగ్గర పే చేసాం బట్ వీ జస్ట్ గెట్ అ థియరిటికల్ నాలెడ్జ్, వీ డిడెంట్ గెట్ ఎనీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, మాకు రాలేదు అని చెప్పిన పాయింట్లో నుంచే మాకు కూడా తెలుస్తుంది కదా. మేము హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని హ్యాండిల్ చేసిన తర్వాత మేము ఎలాగ డమ్మీ థియరిటికల్ నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం. సో దట్స్ వై వీఆర్ అప్గ్రేడెడ్ అవర్ స్టాండర్డ్స్ ఫ్రమ్ స్టెప్ బై స్టెప్. సో రైట్ నౌ వీఆర్ గివింగ్ ద టాప్ నాచ్ హై స్టాండర్డ్ BA training in the industry. Okay, so that is the one point I just want to cover here, and the remaining things and I will discuss. And second point is job assistance. సో జాబ్ అసిస్టెన్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ పర్సన్. బికాజ్ ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్కి అయితే తనకు ఒక ఐడియా ఉంటుంది. బట్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద నాన్ ఐటీ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంట్, జాబ్ అసిస్టెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. జాబ్ ఓరియంటేషన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది ఫేక్ ప్రామిసెస్ చేస్తుంటారు, బయట నేను జాబ్లు ఇప్పించేస్తాను, అవన్నీ కూడా ప్లీజ్ డోంట్ బిలీవ్ దట్. అలా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీకు కంటెంట్ ఉంటే మనకి ఎవరూ జాబ్ ఇప్పించవలసిన అవసరం లేదు. అండ్ మీ దగ్గర కంటెంట్ లేకుండా మీకు ఎవరైనా జాబ్ ఇప్పించినా కూడా అది 3 నెలల కన్నా ఎక్కువ ఉండదు. ఎందుకంటే అదంతా కూడా కార్పొరేట్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర జాబ్ ఇప్పించడానికి వాళ్ళకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుంటారు. మీకు ఎవ్రీ మంత్ 30,000 శాలరీకి జాయిన్ చేసుకుంటారు. సో ఆఫ్టర్ 3 మంత్స్ ఎంత అవుతుంది, 3 మంత్స్కి 90,000 వస్తుంది. సో మిగతా 2,10,000 వాళ్ళకి ప్రాఫిట్ అనమాట. సో ముందే మాట్లాడుకుంటారు. సో చాలామందిని వాళ్ళకి పనికి వస్తారు అనుకున్న వాళ్ళు 2-3 ఉంచుకొని మిగతా వాళ్ళందరూ పంపించేస్తారు. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ మై కాలేజ్ టైమ్స్ ఆన్వర్డ్స్. సో నేను చదువుకుంటున్న టైమ్స్ నుంచి కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. సో డోంట్ గో ఫర్ దోస్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్స్ అండ్ షార్ట్ కట్స్. ప్లీజ్ గెట్ ద ప్యూర్ రియల్ టైమ్ నాలెడ్జ్. ఇది మీకు ఫ్యూచర్ లాంగ్ టర్మ్లో చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ ఇఫ్ యూ ప్లానింగ్ ఫర్ ఎనీ టాప్ నాచ్ కంపెనీస్, ఎనీ అబ్రాడ్ ఆపర్చునిటీస్.
సో దట్ ఈస్ వేర్ యూ గోయింగ్ టు గెట్. అండ్ మీరు అనుకోవచ్చు, సో హూ ఈస్ దిస్ గాయ్ అశోక్ అనే ఈ పర్సన్ మనం ఎందుకు ట్రస్ట్ చేయాలి, ఎందుకు తిన దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలంటే, సో నేను వర్క్షాప్లో ఐఎమ్ గోన్ టెల్ యూ అబౌట్ మై సెల్ఫ్, బట్ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ టైమ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో దట్స్ వేర్ ఐఎమ్ ఆల్సో ఏ సర్టిఫైడ్ ఐఐబిఏ ట్రైనర్ అండి. సో ఐఎమ్ నాట్ జస్ట్ ఏదో టీచింగ్ ఫీల్డ్లో టీచింగ్ చేస్తున్న పర్సన్ కాదు. సో రైట్ నౌ ఆల్సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద టాప్ Fortune 100 companies. So that is where my complete BA journey has to be started, and right now it's going on. So right now kuda I'm a working employee, so I'm not a only just a training person. So that's where you're going to get the real time. So industry level update అయితే వెంటనే మా స్టూడెంట్స్కి మేము అప్డేట్ చేయడానికి గల మెయిన్ రీజన్ దట్ ఈజ్ వేర్ ఐ ఆమ్ ఆల్సో ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే, సో మీరు ఈ యొక్క జాబ్ అసిస్టెన్స్లో, జాబ్ ఓరియంటేషన్లో రెజ్యూమ్ బిల్డింగ్ కానీ, లింక్డ్ఇన్ ప్రొఫైల్ కంప్లీట్ బిల్డ్ చేయడం కానీ, లేకపోతే నౌకరీ ఏ విధంగా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలనేది కానీ, లేకపోతే ఇంటర్వ్యూ ప్రిపరేషన్, సో ఏ విధంగా ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే హౌ యూ గోనా మేక్ యువర్ సెల్ఫ్ రెడీ ఫర్ ద ఇంటర్వ్యూస్, ఇవన్నీ కూడా మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ టు వీఆర్ గోనా ప్రొవైడ్ ద 2 mock-up sessions డైరెక్ట్లీ విత్ మీ. సో నేనే ఆ 2 mock-up sessions కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మేబీ మీరు అనుకోవచ్చు, సార్ మోకప్ సెషన్స్ వల్ల మాకు ఉపయోగం ఏంటని. సో మోకప్ సెషన్స్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, యూ నీడ్ టు నో దట్ వేర్ ఆర్ యూ లాగింగ్. సో మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, మీరు ఎక్కడ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నారు, మరీ బ్లెండర్ మిస్టేక్స్ మీరు ఎక్కడ చేస్తున్నారు అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద BA ఇంటర్వ్యూస్. ఓకే, సో దట్ ఈస్ వెరీ. అండ్ మూడోది, వీఆర్ గోయింగ్ టు గివ్ ద రియల్ టైమ్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అండ్ ద డొమైన్ ఆల్సో. సో ఇక్కడ చాలామంది ఫెయిల్ అయ్యేది ఏంటంటే, లైబ్రరీ, రెస్టారెంట్, స్కూల్ ప్రాజెక్ట్స్, లాండరీ ప్రాజెక్ట్స్, సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ డూయింగ్ అండి. సో దిస్ ఈజ్ ద వెరీ ఐఎమ్ టెలింగ్ యూ దట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ హూ ఆర్ గోయింగ్ టు బి డూ ఇన్ దర్ రెజ్యూమ్. సో ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో నేనున్నాను, ఒకళ్ళు వచ్చి రెజ్యూమ్ పెట్టుకొచ్చి రెస్టారెంట్ ప్రాజెక్ట్లో 2, స్కూల్ ప్రాజెక్ట్ ఒకటి, అడ్మినిస్ట్రేషన్ ప్రాజెక్ట్ ఒకటి, ఇంకా లైబ్రరీ ప్రాజెక్టులు ఇవన్నీ పెట్టుకొస్తే తెలియదండి ఇండస్ట్రీ దేని మీద రన్ అవుతుందో తెలుస్తుంది. సో మీరు పట్టుకొచ్చిన ప్రాజెక్ట్స్ దేని మీద రన్ అవుతుందో తెలియదా, సో ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో వన్స్ వాళ్ళు టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి 2-3 క్వశ్చన్స్ ఫార్మల్గా అడిగి పంపించేస్తారు. సో డోంట్ గో ఫర్ దీస్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి. సో ఫస్ట్ మీరు తెలుసుకోండి, మీరు డెమో తీసుకున్నప్పుడు తెలుసుకోండి ట్రైనర్ ఏ విధమైన నాలెడ్జ్ ఉంది, ఏ డొమైన్స్ తను ట్రైన్ చేస్తాడు. So because you are not investing only money, so you are investing your trust, your efforts, your time, దెన్ యువర్ మనీ. సో మీరు ఇన్ని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు యూ నీడ్ టు బి వెరీ ఫోకస్. మీరు ఏం నేర్చుకోగలుగుతున్నారు, మీరు ఏం నేర్చుకుంటారు, వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, వాట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ ఇక్కడ ఇంపార్టెంట్ కదండి. చాలామంది బ్రాండ్ చూసి మోసపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక డమ్మీ ట్రైనర్ ఉంటే దెన్ యూ కంప్లీట్లీ మేక్ యువర్ సెల్ఫ్ జీరో. సో మిమ్మల్ని మీరే జోకర్ చేసుకున్నట్టు. బట్ హూ ద పర్సన్ ఈస్ గోయింగ్ టు ట్రైన్ అన్నది ఎవరు నేర్పిస్తారు, తనకున్న స్కిల్ సెట్ ఏంటి, తనకున్న సర్టిఫికేషన్స్ ఏంటి. సో ఆఫ్ కోర్స్ మీరు నేర్చుకోవడానికి మీకు సర్టిఫికేషన్స్ అక్కర్లేదు, బట్ ద పర్సన్ హూ గోన్ ట్రైన్ తన సర్టిఫైడ్ అయి ఉండాలి కదా. సో దట్ ఈస్ వేర్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో డోంట్ గో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ట్రాప్స్. సో ఈవెన్ డొమైన్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇదంతా కూడా వర్క్షాప్ రిలేటెడ్ సెషన్స్ అండి. బట్ మీకు ఒకసారి డొమైన్స్ చూపిస్తాను అని చెప్పి ఐ జస్ట్ వాంట్ టు టేక్ యూ త్రూ ద డొమైన్స్. సో డొమైన్లో ఫస్ట్ మనకి BFSI అని చెప్పి డొమైన్స్ ఉంటాయండి. అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్. సో ఇందులో ఏదన్నా ఒక డొమైన్ తీసుకుంటే అది ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆర్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ యువర్ రెజ్యూమ్. సో మీ యొక్క రెజ్యూమ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఆబ్వియస్గా. సో బికాజ్ మార్కెట్ ఈస్ రన్నింగ్ ఆన్ దీస్ డొమైన్స్. సో ఈ డొమైన్లో మనం ట్రైన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను ప్రాజెక్ట్ ఈ డొమైన్లోనే తీసుకుంటా. ఏదో ఒక బ్యాంకింగ్ మీద, లేకపోతే ఫైనాన్స్ సర్వీసెస్ మీద, లేకపోతే ఇన్సూరెన్స్ మీద తీసుకుని ఒక ఫైనల్ డొమైన్ ఫైనలైజ్ చేసి ఆ బ్యాచ్లో అదే ట్రైన్ చేస్తాము. అండ్ త్రూ అవుట్ ద సెషన్, అంటే క్లాస్ జరుగుతున్న ప్రతిరోజు ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా,
సినారియోస్ అవన్నీ కూడా నేను మ్యాక్సిమం సెకండ్ ర్యాంక్లో హెల్త్ కేర్ అండ్ హెల్త్ టెక్నిక్ రిలేటెడ్ డొమైన్ ఉంటుంది కాబట్టి దీని మీద నేను కవర్ చేస్తాను. ఎందుకోసం అంటే వీ కాంట్ టేక్ 2 ప్రాజెక్ట్స్ కాబట్టి ఒక ప్రాజెక్ట్ డైరెక్ట్గా ప్రాజెక్ట్ కింద ఇక్కడ కవర్ అవుతుంది. బిఎఫ్ఎస్ఐ మీద తీసుకుంటా ఫస్ట్ రేటింగ్ ఉన్నది బిఏ డొమైన్స్లో, అండ్ సెకండ్ది వచ్చేసి హెల్త్ కేర్ కాబట్టి దాన్ని మనం ఎవ్రీడే క్లాస్లో కవర్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనకి టాప్ 2 డొమైన్స్ మన యొక్క ప్రోగ్రాంలో మన యొక్క ట్రైనింగ్లో కవర్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ ద 3 పాయింట్స్. సో ఇప్పుడు దాకా నేను మీకు హౌ వీ గోనా ప్రొవైడ్ ద రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అండ్ రియల్ టైమ్ ట్రైనింగ్ అనేది చెప్పాను. అండ్ రెండోది హౌ వీ గోనా గివ్ ద జాబ్ అసిస్టెన్స్, సో ఏ క్వాలిటీ ఆఫ్ జాబ్ అసిస్టెన్స్ ఇస్తామనేది చెప్పాము. అండ్ మూడోదిగా వాట్ కైండ్ ఆఫ్ రియల్ లైఫ్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అండ్ ఏ కైండ్ ఆఫ్ డొమైన్స్ మనం హ్యాండిల్ చేస్తాం అన్నది కూడా చెప్పాను. ఎందుకోసం అంటే మీరు రెస్టారెంట్లో ఈ యొక్క స్కూలు అడ్మినిస్ట్రేషన్లు ప్లీజ్ డోంట్ డూ దట్, దట్ ఈస్ అ వెరీ సిల్లీ గేమ్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో యూ నీడ్ టు బి టార్గెట్ ఆన్ దీస్ ప్రొఫెషనల్ డొమైన్స్. మీ రెజ్యూమ్కి ఒక వాల్యూ మీరు వద్దన్నా కూడా చాలా వాల్యుబుల్గా చూస్తారండి. నేను జెన్యున్గా చెప్తున్నా, మీకు ఒక బీఏ రిక్వైర్మెంట్ మార్కెట్లో ఏ విధంగా ఉన్నది అన్నది కూడా ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. సో దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. I hope these 3 points are clear. So okay, now we're gonna see what is the real time టాపిక్ దట్ వీ హ్యాండ్లింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద థియరిటికల్ నాలెడ్జ్. సో మనం స్టూడెంట్కి ట్రైన్ చేసేటప్పుడు కూడా సో వీఆర్ సాగ్రిగేటెడ్ దట్ సెషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 hour ఒక సెషన్ తీసుకుంటున్నాం అనుకోండి. సో ఈ 1 hour కూడా మనం థియరిటికల్ నాలెడ్జ్ అనేది టచ్ చేయకుండా మనం స్టూడెంట్ని ట్రైన్ చేయాలి. అంటే రియల్ టైమ్ నాలెడ్జ్ అనేది ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ హౌ వీ ట్రైన్ అవర్ స్టూడెంట్స్ అనేది. సో దిస్ ఈజ్ ద వీక్ 1. ఓకే, సో వీక్ 1లో దిస్ ఈజ్ ద ఫస్ట్ డే మనం ట్రైన్ చేస్తాం అనుకోండి. సో ఫస్ట్ డే వీఆర్ గోయింగ్ టు గివ్ అసలు వాట్ ఈజ్ బిజినెస్ అనలిస్ట్, అసలు బిజినెస్ అనలిస్ట్ మార్కెట్ ఏ విధంగా రన్ అవుతుంది, బిజినెస్ అనలిస్ట్ ఎందుకు మనకి ఇంపార్టెంట్, సో కోర్స్ ఓరియంటేషను, వై దిస్ రోల్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ బిజినెస్ అనలిస్ట్, సింపుల్ మీనింగ్ ఆఫ్ బిఏ. సో ఇంకా కిడీ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా ఒక స్ట్రక్చర్లో వెళ్తుందండి. సో ఇక్కడ కూడా మనం ఒక ప్రొఫెషనల్ ఎగ్జాంపుల్ చూస్తాము. వాట్ బిఏ హ్యాస్ టు బి డూ ఈ ఒక యాప్లో అండ్ వై కంపెనీస్ నీడ్స్ బిఏ లేకపోతే ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బిఏ ఇస్ నాట్ జస్ట్ ఏ డాక్యుమెంట్ రైటర్. సో ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం స్టూడెంట్కి ఇవన్నీ చెప్పిన తర్వాత దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్, డోంట్ టేక్ ఇట్ దిస్ ఈజ్ జస్ట్ ఎ సింపుల్ థియరిటికల్ నాలెడ్జ్ అని. సో దాని తర్వాత మీరు చూడండి ఇక్కడ అసైన్మెంట్ అనేది ఎవ్రీ డే యూ హ్యావ్ ద అసైన్మెంట్ అండి. ఓకే, సో మీకు అసైన్మెంట్కి టైం కూడా ఉంటుంది. సో యూ కెన్ కంప్లీట్ అండ్ కమ్ అండ్ షో ద నెక్స్ట్ డే వచ్చి మీరు చూపించవచ్చు. సో దిస్ ఈజ్ ద అసైన్మెంట్. అండ్ దాని తర్వాత అసైన్మెంట్ ఓవర్వ్యూ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక యాప్ తీసుకుని అసైన్మెంట్ అనేది ఇస్తాం. సో దాని మీద టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలని చెప్తాం. ఓకే, సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్. అండ్ దాని తర్వాత ఎవ్రీడే మీకు కార్పొరేట్ డైలీ ఇంగ్లీష్ లెర్నింగ్ సెషన్స్ ఉంటాయి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎలా కమ్యూనికేట్ చేయాలి, స్టార్టింగ్ ద మీటింగ్ స్టార్టింగ్ చేసినప్పుడు ఎలా కమ్యూనికేట్ చేయాలి. ఓకే, సో ఇట్స్ లుక్ లైక్ ఎవ్రీబడి హియర్, సో వీ కెన్ కిక్ ఆఫ్ దిస్ సెషన్. సో ఇలా మాట్లాడితే ఎంత బాగుంటుంది. ఓకే ఎవ్రీబడి దేర్, సో ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ ద సెషన్ అంటే ఎలా ఉంటుంది. సో యూ నీడ్ టు స్టాండ్ ఇట్ యువర్ సెల్ఫ్ ఎట్ ద అట్మోస్ట్ లెవెల్. అంటే రేపొద్దున మీరు వేరే టాప్ కంపెనీకి వెళ్ళినా, అబ్రాడ్ వెళ్ళినా, ఏ పెద్ద కంపెనీలో పనిచేసిన టాప్ ఫార్చ్యూన్ 50 కంపెనీస్లో మీరు వర్క్ చేసినా మీ యొక్క స్టాండర్డ్స్ రీచ్ అవ్వాలి. అంటే మీరు ఇప్పుడు మాదాపూర్లో ఎక్కడో ఏ స్టార్టప్ కంపెనీలోనో వర్క్ చేస్తున్నారని చెప్పి అక్కడే ఉండిపోవాల్సిన పని లేదు. మీ స్టాండర్డ్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీకు ఇంకా టైం ఉంది అన్నది యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో వీఆర్ గోనా ట్రైన్ యూ డైలీ. మీకు కమ్యూనికేషన్ మీద ఉంటుంది. వెన్ సమ్వన్ ఇంటరప్ట్ యూ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ఇంటరప్ట్ చేస్తే కాల్ హౌ యూ గోనా టాక్. సో జస్ట్ లెట్ మీ ఫినిష్ దెన్ యూ కెన్ కంటిన్యూ. లేకపోతే ఐఎమ్ నాట్ క్వైట్ ఫినిష్డ్ ఎట్, సో కెన్ ఐ టేక్ సమ్ టైమ్. సో షూ గో హెడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ పాయింట్ చెప్పేస్తే షో ఓకే యూ కెన్ గో హెడ్. సో ఇలా మనం సింపుల్గా నీట్గా మాట్లాడాలి. సో వైల్ యూర్ షేరింగ్ యూర్ స్క్రీన్, కెన్ ఐ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్ నౌ, ఈజ్ ఇట్ విజిబుల్ టు ఎవ్రీ వన్. సో ఈ విధంగా మనం కమ్యూనికేట్ చేస్తాం. అంటే మేము ఒక డేని ఒక క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏ విధంగా డిజైన్ చేస్తాం అన్నది కూడా నేను మీకు చెప్తాను చూడండి. సో ఫస్ట్ 30 minutes కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఆ రోజున ఏదైతే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డే అయిపోయింది కదా, తర్వాత వెల్కమ్ టు ద బిజినెస్ అనాలిసిస్, ఇక్కడ మనం రిక్వైర్మెంట్ బేసిక్స్ చూస్తాము. సో
ఎవ్రీడే మీకు ఏం కవర్ అవుతుందో ఆ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ చెప్పాను కదా, అది ఉంటుంది. సో దాని తర్వాత రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టెక్నిక్స్ అండ్ స్టాక్ హోల్డర్ ఏ విధంగా మేనేజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ ద డే ఆ రోజుకి సంబంధించిన టాపిక్ అనేది మనం కవర్ చేస్తాం. సో ఫస్ట్ మనం 30 minutes వీఆర్ గోయింగ్ టు కవర్ దట్ సెషన్. అండ్ నెక్స్ట్ 30 minutes తర్వాత ఒక 10 to 15 minutes మనం యూస్ కేస్, రియల్ టైమ్ యూస్ కేస్ చూస్తాం. ప్రతి దాంట్లో యూస్ కేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ దిస్. సో దిస్ ఈజ్ ద స్విగ్గీ యాప్ రిలేటెడ్ యూస్ కేస్. సో ఇక్కడ మనకి ఒక పర్టికులర్ యూస్ కేస్ అనేది ఐఎమ్ గోనా డిస్కస్. ఎవ్రీడే మీకు ఒక యూస్ కేస్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఒక కిడీ ఎగ్జాంపుల్ ఉంటుంది. అంటే ఎవ్రీబడి ఈజ్ నాట్ ఎనఫ్ టు క్యాచ్ దట్ ఎగ్జాంపుల్, డైరెక్ట్గా ఆ యొక్క ఎగ్జాంపుల్ క్యాచ్ చేయలేరు. సో ఇక్కడ కిడీ ఎగ్జాంపుల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, సో ఇక్కడ మీరు చూడండి స్కూల్ యాన్యువల్ డే ప్లానింగ్. సో ఇది కిడీ ఎగ్జాంపుల్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మనం మాట్లాడినప్పుడు అది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అందుకోసమే మనం కిడీ ఎగ్జాంపుల్ అనేది సో ఇక్కడ చూడండి బర్త్డే పార్టీ ప్లాన్ డాక్యుమెంట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే of course we're going to talk the hospital appointment documentation. At the same time సింపుల్ ఎగ్జాంపుల్ కూడా మాట్లాడతాను, బికాస్ దట్ ఈస్ ద వే వి టీచ్. ఎందుకోసమంటే చాలామందికి ఈ వే ఆఫ్ టీచింగ్ అర్థమవుతుంది అండ్ చాలామంది ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు. అండ్ దట్ టు 1 hour ఆ 1.5 hour సెషన్ నేను చెప్పింది ఇట్స్ ద గోల్డెన్ టైం అన్నమాట. సో ఆ టైంలో ఎటువంటి మీకు 1 minute కూడా టైం వేస్ట్ అయ్యే పాయింటే ఉండదు. ఓకే, సో అండ్ దాని తర్వాత కిడీ ఎగ్జాంపుల్ ఒక 5 minutes డిస్కస్ చేస్తాను. అండ్ దాని తర్వాత అసైన్మెంట్ ఉంటుంది. ఎవ్రీ సెషన్ మీకు అసైన్మెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ, యాక్టివిటీ అండ్ అసైన్మెంట్ ఉంది కదా. సో ఇక్కడ మనం సమ్ అసైన్మెంట్ వీఆర్ గోనా టేక్. అండ్ దాని తర్వాత క్లోజింగ్ థాట్స్. ఓకే, సో అసైన్మెంట్ ఒక 5 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ టుమారో మీరు చేసుకురావాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత సినారియో బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయండి. సో నేను ఐఎమ్ గోనా టేక్ ద సినారియో, ఒక సినారియో తీసుకుని ఆ సినారియో మీద నేను క్వశ్చన్ మీకు అడుగుతాను అండ్ అదే క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 45 days ట్రైనింగ్లో మీ దగ్గర సినారియో బేస్డ్ మీకు రేపొద్దున్న ఇంటర్వ్యూలో సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారండి. మీరు జస్ట్ ఏదో డెఫినేషన్ ఆఫ్ డన్, డెఫినేషన్ ఆఫ్ రెడీ ఇలాంటి డెఫినేషన్స్ మీరు పట్టుకుని వెళ్తే దట్ ఈస్ నాట్ గోన్ వర్కౌట్ అట్ ఎనీ కాస్ట్ అండి. సో మీరు ఒకవేళ ఇఫ్ యూ రియలీ వాంట్ టు సక్సీడ్ అనుకుంటే, సో సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అవి నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను ట్రైన్ చేస్తాను కాబట్టి మీరు ఆఫ్ కోర్స్ మీ చేతిలో 45 ఉంటాయి. ఇంకొక 45 మీకు మీరు ఓన్గా రెడీ అయితే ఒక 100 సినారియో బేసిస్ దాటి ఏ ఒక్క బిజినెస్ అనలిస్ట్ ఇంటర్వ్యూ కూడా పోదండి. సో యూ విల్ బీ ఆబ్వియస్గా మీరు సక్సెస్ అనేది చూడడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ దాని తర్వాత ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఒక 10 minutes to 15 minutes డిస్కషన్ అండ్ నేను చెప్తాను అండ్ మీతో కూడా ప్రాక్టీస్ చేపిస్తాను. అండ్ దాని తర్వాత క్లోజింగ్ థాట్స్ అండ్ డౌట్స్. సో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లోజింగ్ థాట్స్ ఉన్నా, సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దీనికి కంప్లీట్గా మనకి 1 hour 15 minutes నుంచి 1 hour 30 minutes పడుతుంది. అంటే ఎవ్రీడే రఫ్గా 1 hour నుంచి 1.5 hour అవుతుంది. సో ఈ విధంగా మనం కంప్లీట్ ఎవ్రీ డేని మనం డిజైన్ చేసి ట్రైన్ చేయడం జరుగుతుంది. అందుకోసం మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది వీ హ్యావ్. Okay, so that is the real time. So we won't teach the theoretical. Okay, and దాని తర్వాత very important వచ్చేసి డే 4 దట్ ఈజ్ టెక్నికల్ నాలెడ్జ్ అండి అండ్ హౌ టు సెటిల్ ఇన్ ద జాబ్. ఓకే, సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్. సో చాలా ఇన్స్టిట్యూషన్స్ నేను చూశాను, అవసరం లేదు టెక్నికాలిటీస్ అవసరం లేదు, మీరు జస్ట్ వెళ్ళిపోవచ్చు నార్మల్ ఫంక్షనల్ నాలెడ్జ్తోని. దట్ ఈజ్ ఓంట్ వర్కౌట్ అండి. బయట మార్కెట్లో నేను చూశాను, ఐ రియల్లీ సీన్ దట్. సో మీరు టెక్నికల్ నాలెడ్జ్ అనేది నేను చెప్తున్నాను ఒక 25% 30% ఉండడమే మంచిది. అండ్ అలా లేకపోతే నేను చెప్తున్నాను మీరు రెజ్యూమ్ అసలు ఎనీ కాస్ట్ పిక్ చేసుకోరండి. సో ఎస్క్యూఎల్ అనేది ఒక బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్ నేర్చుకోవడమే మంచిది. మీరు మా దగ్గర నేర్చుకుని ఎక్కడ నేర్చుకున్నా. అండ్ దాంతోపాటు ఒక పవర్ బిఐ కూడా బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్ నేర్చుకోండి. సో దట్స్ వై ఐ ఇంక్లూడెడ్ ఎస్క్యూఎల్ అండ్ పవర్ బిఐ ఇన్ అవర్ ట్రైనింగ్. ఓకే, సో that is where we are going to provide in the point 4, that is technical knowledge. And point 5 దగ్గరకు వచ్చేటప్పటికి how to settle down in the project. సో మీకు జాబ్ వచ్చిందండి, మొత్తం మీద ట్రైనింగ్ తీసుకున్నారు, ఒక 1 month తర్వాత మీ పెర్ఫార్మెన్స్ బాగోలేదు, సో జాబ్ ఉంటుందా పోతుందా?
సో విత్ ఇన్ 3 monthsలో జాబ్ తీసేస్తారు. సో దట్ ఈజ్ నాట్ ద కేస్. సో మనం ఒక్కసారి ట్రైనింగ్ తీసుకుంటే హౌ టు సెటిల్ డౌన్ ఇన్ ద ప్రాజెక్ట్ అనేది స్టూడెంట్కి మనం నేర్పించాలి. అంటే తన జాబ్ అష్యూరెన్స్గా కాపాడుకోవడం ఎలాగనేది తనకి నేర్పించి పంపించాలి. ఓకే, దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మేము జాబ్ని ఎలా కాపాడుకోవాలి అనేది 100% అష్యూరెన్స్తో మేము నేర్పిస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. సో ఏఐ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. అంటే మన డైలీ జాబ్లో ఏఐని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎలా మెచ్ చేసుకోవాలి, ఎలా మనం ఏఐని యూస్ చేస్తే కంపెనీ వాడు మనని ఒక వాల్యుబుల్ పర్సన్గా చూస్తాడు అన్నది ఇంపార్టెంట్. కాబట్టి హౌ టు సెటిల్ డౌన్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ గోనా ట్రైన్ దట్ పర్సన్ యాజ్ ఏ ఏఐ పవర్డ్ బిజినెస్ అనలిస్ట్గా మేము ట్రైన్ చేస్తాం. దట్స్ వేర్ వీఆర్ గోయింగ్ టు click a successful business analyst. Okay, so these are the 5 points that we cover in this training. That is where our students going to see the more success. Okay, and at the same time, so before I gonna close this, సో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఏఐని కూడా ఏ విధంగా ఎమర్జ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓకే, సో సారీ టు కట్ యూ దట్ యూఎస్ టాక్సేషన్ అనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైలీ డిమాండెడ్ డొమైన్ ఇన్ ద మార్కెట్. సో ఇది కూడా మనం డిస్కస్ చేస్తామండి. అన్నీ కూడా సో దిస్ ఈజ్ హౌ వీ గోనా డిజైన్ అండి. సో ఆల్రెడీ బ్యాచ్ 3 రన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మండే 1 hour తీసుకున్నాం, రేపొద్దున మళ్ళీ మీకు ట్యూస్డే అసైన్మెంట్ అంటే ఒక గ్యాప్ దొరుకుతుంది, మళ్ళీ వెడ్నెస్డే 1 hour, సో థర్స్డే మళ్ళీ గ్యాప్ దొరుకుతుంది, ఫ్రైడే 1 hour అండ్ సాటర్డే 1.5 hour మనం ట్రైన్ చేస్తాము. దాని తర్వాత సండే గ్యాప్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంప్లీట్ వీక్ బ్యాచ్లు అంటే మండే టు ఫ్రైడే ఉండొచ్చు, లేదు వీకెండ్ బ్యాచెస్ అంటే సాటర్డే నుంచి సండే మీరు ఓన్లీ యూ కెన్ పిక్ ద 2 days. బట్ ఎవ్రీ వీక్కి 6 hours అనేది అవర్ టార్గెట్ అనమాట. సో కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా కూడా 45 days ఉంటుంది. ఓకే, అండ్ వీఆర్ సేయింగ్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ దిస్ కంప్లీట్ ట్రైనింగ్ అట్ ద బెస్ట్ ప్రైస్ ఇన్ ద మార్కెట్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే మార్కెట్ ప్రైస్ మీరు తీసుకుంటున్నారో, మీ దగ్గర తీసుకుంటున్నారో అంతకన్నా కూడా మనం తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం వీఆర్ గివింగ్ ద ప్రీమియం హై క్వాలిటీ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఎవరు కూడా టీమ్స్కి ఇన్వెస్ట్ చేయరండి, వాళ్ళు ఎవరు కూడా గూగుల్లో చెప్పేస్తారు, లేకపోతే జూమ్లో చెప్పేస్తారు. సో ఎవరు కూడా ఎజ్యూర్ బోర్డ్కి ఇన్వెస్ట్ చేయరు. సో they didn't invest on any things that are required for their training. So but we are giving the premium experience to the students that they are staying in the real time environment. కాబట్టి మన ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇస్తూ కూడా మనం స్టూడెంట్ దగ్గర తక్కువ బడ్జెట్ తీసుకోవడానికి వీఆర్ ట్రైయింగ్ దట్ అండ్ వీఆర్ గివింగ్ దిస్ ప్రీమియం ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మనం లెస్ బడ్జెట్ అంటే మార్కెట్లో ఉన్న దానికన్నా తక్కువ ప్రైస్లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం బ్యాచ్కి ఓన్లీ 10 slots తీసుకుంటాము. సో ఎందుకోసం అంటే అక్కడ స్టూడెంట్స్కి స్పేస్ ఉంటుంది, దే కెన్ స్పీక్ అవుట్. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా కొంచెం ఇంపార్టెంట్ అర్జెంట్గా వాళ్ళు ట్రైన్ అవ్వాలి అంటే ఒక 1 or 2 members యాడ్ చేసుకుంటాం అంతే, దట్స్ ఇట్. సో బ్యాచ్కి 10 to 12 members కన్నా ఎక్కువ మేము తీసుకోం. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు జాయిన్ ఇన్ ద నెక్స్ట్ బ్యాచ్, సో జస్ట్ బుక్ యువర్ స్లాట్. సో కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లింక్లో ఫస్ట్ మీరు జాయిన్ అవ్వండి. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మా టీం మీకు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేస్తారు. అండ్ వెన్ ఐఎమ్ గోనా టేక్ దిస్ వర్క్షాప్, సో మీరు ఆ వర్క్షాప్లో యూ కెన్ టాక్ టు మీ, మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలో అవన్నీ కూడా మీరు మాట్లాడచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ హ్యావ్ సమ్ టైమ్, సో నేను ఖచ్చితంగా ఇండివిజువల్గా మాట్లాడతాను, లేకపోతే వర్క్షాప్లో మీరు యాడ్ అయినప్పుడు కూడా ఐ కెన్ టేక్ అండ్ ఐ విల్ టాక్ టు యూ ఇండివిజువల్లీ. Okay, so this is all about the BA training. I'm just giving the glimpse and a brief idea అనేది ఇవ్వడం. So if you really want to know in-depth BA training in the real-time perspective from the BA Mastery Academy, so కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం అక్కడ మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ I will see you all in the BA Mastery Academy workshop and have a great day. Enjoy your day. Bye.